ఇవాళ మెగా డిఎస్సి అనేటువంటి దాన్ని పెడుతున్నా లోకేష్ మాట్లాడుతూ ఉంటాడు. మొత్తం ఇచ్చినాయా 15,000 నుంచి 16,000 ఉద్యోగాలు ఇచ్చి మెగా డిఎస్సి పెట్టేశాను, మీకు అందరికీ కూడా ఉద్యోగ వ్యవస్థను కలగజేశాననేటువంటి అబద్ధాలు చెప్పేటువంటి పద్ధతి. కానీ మేము అలా కాదు. ఒక్క రికమెండేషన్ లేకుండా, ఏ ఒక్కరి యొక్క ప్రమేయం లేకుండా 1,30,000 మందికి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు మేము చెప్పుకోగలం. వాళ్ళు మేము చెప్తా ఉన్నాం. అదే తరహాలో వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నారు. అదే తరహాలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే చెప్తున్నా, ఆర్టీసీని ముట్టుకునే ధైర్యం ఎవరు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దానిలో 58,000 మందిని మొత్తాన్ని కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయడం జరిగింది. ఉద్యోగం ఉంటుందో ఊడతో పోతుందో లేదో తెలియనటువంటి కాంట్రాక్ట్ లేబర్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఏ రకంగానే ఇబ్బంది జరుగుతూ ఉండింటే జగన్మోహన్ రెడ్డి గారు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రతను కలగజేసినటువంటి మహానుభావుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ఇవాళ ఏ రకంగా వాళ్ళందరినీ నిర్వీర్యం చేయాలా, ఎంతమందిని తీసేయాలా, ఉపాధి హామీ చట్టం కింద వచ్చేటటువంటి వాటన్నిటిని కూడా డైరెక్ట్గా పక్కన పెట్టేశాడే. మనందరికీ తెలుసు కదా. దీనిలో పెద్ద ప్రహాసనం. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే, తానా అంటే తందానా అనేటువంటి పద్ధతిలో ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు ఆడేటటువంటి నాటకంలో భాగం అనేటువంటి కనబడతా ఉంది.